సోదరులు నందమూరి రామకృష్ణ గారికి, ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ఎన్టీ రామారావు అభిమానులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారి జయంతి అని అందరూ అంటారు ఇవాళ, కానీ నేనైతే ఎన్టీ రామారావు గారి పుట్టినరోజుగానే భావిస్తాను. నాకు తెలిసి మరి తెలుగు వారిలో, ఈవెన్ భారతదేశంలో కూడా మరణం లేని జననం ఉన్న వ్యక్తుల్లో, అంటే పురాణాల్లో అశ్వత్థామకి చావులేదు, ఆంజనేయ స్వామికి చావులేదు, అది మనకు తెలియదు. కానీ నాకు తెలిసి మరణం లేని మనిషి ఎవరైనా ఈ శతాబ్దంలో ఉన్నారు అంటే ఒక ఎన్టీ రామారావు గారు. ఈ రోజుకి కూడా ప్రతి ఇంట్లో ఆయన గురించి ఇంకా డిస్కషన్ ఉంటుంది. అటువంటి మహానుభావుడు పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవటం నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నా. శివాజీ గారు వారు భోజనం గురించి అన్నాన్ని వేస్ట్ చేయాలని చెప్పిన తర్వాత నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. అదేంటంటే 91, 92 ఆ ప్రాంతాల్లో ఒక 5-6 సార్లు నేను రామారావుని వ్యక్తిగతంగా అరగంట నుంచి గంట పాటు ఆ సందర్భాల్లో కలవటం జరిగింది. మొట్టమొదటిసారి కలిసినప్పుడు నన్ను తీసుకెళ్ళిన మా గణపతి శాస్త్రి గారని మా గురువు గారు పరిచయం చేస్తే, ఓహో మీరు శ్రీనివాసరావు గారు మనవడు, అంటే పలానా కృష్ణరావు గారు మనవడా అని అడిగారు. అంటే మా ఫాదర్ గురించి. వరకట్నం షూటింగ్ టైంలో ఆయన వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు మా తాతగారి ఇంట్లో ఆయన భోంచేశారట. ఈ రోజుకి ఆ కృష్ణరాజు గారి భోజనం మేము మర్చిపోలేము. వారు ఉప్పు తిన్నాం, అందుకనే అసెంబ్లీలో మరి ఏదో రొటీన్లో ప్రతిపక్ష పార్టీలో విమర్శించుకుంటారు అని చెప్పారు. అన్నీ చెప్తున్నాయి. బాపిరాజు గారు నాకెంతో ఇష్టం, కానీ ఆ రోజు ఆయన అసెంబ్లీలో కొన్ని మాటలు మాట్లాడారు. అయినా మేము వారిని క్షమించాం, వారిని పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే ఆ రోజున వారింట్లో మేము భోంచేసాం అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇక్కడ భోంచేసి పక్కకు వెళ్ళి బూతులు పెడుతున్నాం మనం. ఎక్కడైనా కూడా ఎవరు పెడితే ఆమె పెడుతున్నారు ఈ రోజుల్లో. అటువంటి ఎన్టీ రామారావు గారు అప్పటికి 25 సంవత్సరాల క్రితం ఆయన తిన్న భోజనాన్ని గుర్తు చేసుకుని ఇంకా అంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే నిజంగా మనిషి అనాలా, ఆయన దేవుడు అనాలా అన్నది నిజంగా నాకు అర్థం కాల. అటువంటి గొప్ప వ్యక్తి, అంటే ఒక్క చిన్న ఇన్సిడెంట్ చాలు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుకోవటానికి. అలాగే మరి ఆయన శ్రమజీవి అందరూ చెప్పేదే, కానీ ఆయన ఎంత శ్రమజీవి అంటే రోజుకి 16 గంటలు పనిచేసేవాళ్ళు ఆయన. నేను బాగా ఎన్టీ రామారావు గారు పిచ్చోండి, సినిమాలంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. రామారావు సినిమాలు చూస్తానే ఎదిగా. నా చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడిని అని చెప్పి గొడవ చేసేవాడిని తిక్క సరికరాయని నన్ను పిలిచేవారట. రామారావు సినిమా వచ్చింది, ఆ సినిమా టైప్లో 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు నా చిన్నప్పుడు పెట్టారు. 62లో ఎన్టీ రామారావు గారి సినిమాలు 6 సినిమాలు 100 రోజులు ఆడినాయి. 65లో 8 సినిమాలు 100 డేస్ ఆడినాయి. జనవరి నెలలో వచ్చిన 2 సినిమాలు కూడా ఒకదానికొకటి పోటీగా పండవ అనేసం, ఇంకోటి ఆడబ్రతికేది, ఒకదాని నుంచి ఒకటి 25 వాడగాని సినిమాలు. అంటే ఇప్పుడు హీరోలు మనం చూస్తున్నాం, 2 సంవత్సరాలకి ఒక సినిమా యాక్ట్ చేస్తే గొప్ప అనుకుంటామంటే 1 సంవత్సరంలో 8 సినిమాలు 100 రోజులు ఆడినాయి. అంటే 65లో ఆడబ్రతుకు, పాండవ వనవాసం, తోడు నీడ, వీరాభిమన్యం చాలా ఉన్నాయి. ఏదండి కోరందుకులు కాపురం 71 అండి నాకు తెలుసు. అన్నీ ఆ 17 సినిమాలు ఏ సంవత్సరం నాకు తెలుసు. 62లో అయితే బులేడు కదా, ఆత్మబంధువు, రక్త సంబంధం, గుడి గంటలు, అదే గుండమ్మ కదా, చాలా సినిమాలు పేరు చెప్తా పెద్దని. సో ఇలాగా ఒక దానవర సూరకర్ణ సినిమా మనం తీసుకుంటే ఇవాళ ఏ డైరెక్టర్ ఆ సినిమా తీయాలన్నా
5 సంవత్సరాలు పడుతుంది. ఆయన 41 రోజుల్లో ఆ సినిమాని 25 రీళ్ల సినిమా 3 వేషాలు ఎన్టీ రామారావు వేసి స్క్రీన్ మీద కనీసం 1 గంట 2 రామారావు ఉంటారు. అంటే అసలు ప్రతి ఫ్రేమ్ కాదు, 1 గంట అయితే మినిమం 2 ఉంటారు, 1 అరగంట 3 ఉంటారు. అలాంటిది ఒక మేకప్ తీసి మేకప్ వేయాలంటేనే అసలు 5 నిమిషాలు యాక్ట్ చేస్తే కారవానికి వెళ్ళి అరగంట రెస్ట్ తీసుకునే రోజుల్లో మరి ఆయనే డైరెక్షన్, స్టార్ట్ ఆయనే చెప్పాలి, యాక్షన్ మళ్ళీ ఆయనే చేయాలి, యాక్షన్ ఆయనే అనాలి, యాక్షన్ ఆయనే చేయాలి. మరి అటువంటిది 41 రోజుల్లో ఆయన కంప్లీట్ చేశారంటే రామారావు గారిని మనిషి అని మనం మాట్లాడుకోవటం చాలా తప్పు అవుతుంది. ఆయన నిజంగా ధైర్యమే మనం చెప్పుకోవాలి. మనిషికి అంత కష్టపడే అంతలా కష్టపడే వ్యక్తిని నా జీవితంలో నేను ఇంకెవరిని కూడా చూడలేదు, ఊహించలేదు. కాస్త దగ్గరగా మొన్న ఎలక్షన్లో చూసే మా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కూడా చివరిలో రోజుకి 5 మీటింగులు పెట్టి 3 డ్రెస్సులు మార్చి మరి ఆయన కష్టపడ్డారు. ఆయనకు దగ్గరగా మళ్ళీ ఆయన్నే చూసా. సరే, ఎన్టీ రామారావు గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఒకటి చెప్పి ముగిస్తా. ఈ మధ్యన మరి చాలామందికి భారతరత్న ఇవ్వడం జరిగింది. అంటే భారతరత్న గౌరవం తగ్గిందని నేను చెప్పట్లా, కానీ భారతరత్నకి గౌరవం రావాలి అంటే అన్న నందమూరి తారక రామారావు గారికి ఆ అవార్డు ఇవ్వాలి అని చెప్పి తెలుగు ప్రజల తరఫున కోరుకుంటూ మరి రేపు కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఆ జూన్ డేట్కి అంటే జనవరికి ముందు అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా భారతరత్నకి గౌరవం చేకూరుతుంది అని. ఎందుకంటే రామారావు భారతరత్న అవసరం లేదు, కానీ భారతరత్నకి ఇప్పుడు రామారావు అవసరం వచ్చింది. మరి గతంలో ఇచ్చిన అవార్డులు చూస్తే ఖచ్చితంగా భారతరత్నకి గౌరవం తీసుకొస్తారు కేంద్రం అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన జనార్దన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్.